గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళసలు మా ఓటర్లే కాదన్నాడు. అప్పుడు నాకు అర్థం అలా ఈయన ఎందుకు ఇట్లా అంటున్నాడా అని. ఇప్పుడు అర్థమైంది వీళ్ళు దొంగ ఓట్లు ఎక్కించి వచ్చే ఎన్నికలు గెలవాలని ప్రయత్నిస్తున్నారని. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికే 2 ఓట్లు ఉన్నాయండి ఆంధ్ర రాష్ట్రంలో. 1 ఓటు మా మంగళగిరి నియోజకవర్గంలో, ఇంకొక ఓటు పక్కనున్న పొన్నూరు నియోజకవర్గంలో. అంటే ముఖ్యమంత్రి సలహాదారుడే దొంగ ఓట్లు వేసేదానికి సిద్ధమయ్యే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం. తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా పార్టీ గెలిచిందంటే దానికి కారణం ఈ దొంగ ఓట్లు. ఆ రోజే చెప్పే అధికారులకి ఎవరైతే తప్పు చేసి దొంగ ఓట్లు ఎక్కిస్తున్నారో మీరందరూ జైలుకి వెళ్తారని. ఇప్పుడు ఏమైంది? ఎలక్షన్ కమిషన్ ఒక ఐఏఎస్ ని, ఒక డిఎస్పీ గారిని, సిఐల్ని, ఎస్ఐల్ని ఏకంగా సస్పెండ్ చేసింది. రేపో మాపో ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వస్తుంది, వాళ్ళందరూ జైలుకి వెళ్లే పరిస్థితి కూడా రాబోతుంది. మళ్ళీ అధికారులు చెప్తున్నా, ఎందుకబ్బా నా రెడ్డి బుక్ లో ఎక్కాలనుకుంటారు, ఎందుకు నా ఎర్ర బుక్లు ఎక్కాలనుకుంటారు మీరు? నేనేం చెప్పా? చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తాం. నేను ఎవరిని వదిలిపెట్టను, వడ్డీతో సహా చెల్లిస్తానన్నా కదా. చట్టాన్ని ఉల్లంఘించద్దండి, నీతి నిజాయితీగా బతకండి అని ఈ సభాముఖంగా కోరుతున్నా. మొన్న మీలాంటి వాళ్ళే 4 కుర్రోళ్ళని కలిశారు. వాళ్ళు అడిగారు, అన్నా మిమ్మల్ని 80% గెలిపించుకుంటాం కానీ జగన్ కి మీకు తేడా ఏంటని వాళ్ళు నన్ను అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పా, నేను అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తిని, జగన్ రాజారెడ్డి రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తి. నేను ప్రజల్లో తిరిగిన వ్యక్తిని, జగన్ పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తి. నాది స్టాన్ఫర్డ్ ఎంబీఏ అయితే జగన్ 10th క్లాస్ పేపర్ లీక్ లో పోలీస్ స్టేషన్ కి వెళ్లిన వ్యక్తి. నాకు క్లాస్మేట్స్ ఉంటే జగన్ కి జైల్ మేట్స్ ఉంటారని ఆ కుర్రోళ్ళకి చెప్పిన. జగన్ కేబినెట్ కి కొత్త అవార్డు వచ్చిందండి. అందరు ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఆ అవార్డు అని. భారతదేశంలోనే అతి చెత్త కేబినెట్ అని ఒక అవార్డు వచ్చిందండి వాళ్ళకి. ముఖ్యమంత్రి ఎటుగో ఇలాంటి పని చేయలేడు. కేబినెట్ కూడా ఎందుకు పనికిరాని కేబినెట్. అసలు ఈ కేబినెట్ మంత్రుల్ని అర్ధరాత్రి లేపి అడిగితే వాళ్ళు ఏ శాఖనో కూడా తెలియని పరిస్థితి.